హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రభా వ్లాగ్స్. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: 3/4 కేజీ చికెన్, 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2 టమాటా, కరివేపాకు, చెక్క మొగ్గ. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న చెక్క మొగ్గ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వీటిని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలను వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గబెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చికెన్ని ఇంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉంచితే వాటర్ వస్తుంది. ఇట్లా వాటర్ వచ్చిన తర్వాత ఇంకోసారి కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.